నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? ఇంత ఇన్సెక్యూరిటీ ఏంటి బాసు అని జనాలు నవ్వుకుంటున్నారు. మనకు తెలిసిందే కదా, మెగాస్టార్ చిరంజీవి గారి గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ గురించి. అంటే ఆ సోషల్ మీడియాలో ప్రతి ఒక్క హీరో పైన ఈ ట్రోలింగ్ అన్నది సహజం. జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, అల్లు అర్జున్ మీద ఇప్పుడున్నటువంటి అందరి హీరోల పైన అల్లు అర్జున్ పైన ఎక్కువ ట్రోల్స్ జరుగుతుంటాయి. సో ఇలా అందరి హీరోల పైన ట్రోల్స్ జరుగుతూనే ఉంటాయి. నిన్న చూసుకుంటే సీనియర్ ఎన్టీఆర్ని కూడా ట్రోల్ చేశారు. ఎవరు పని కట్టుకొని ట్రోల్ చేయించారు అన్నది మనకు తెలిసినా కూడా అది వేరే విషయం. కానీ ట్రోల్ జరిగింది అంతే, ట్రోల్ చేశారా లేదన్నది ఇక్కడ ముఖ్యం. సో వీళ్ళేంటంటే వీళ్ళపైన జస్ట్ ఒక వారం రోజులు ట్రోల్ జరిగేసరికి తట్టుకోలేకపోయి ఈవెంట్ అయితే పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో జరిగిన రచ్చ ఒకటైతే, ఈ ఈవెంట్ని అంటే ఆ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ని కవర్ చేయడానికి ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి ఈవెంట్ పెట్టుకొని పడుకున్న గాడిదని లేపి తన్నించుకున్నట్టుంది. అంతకు ముందు జరిగిన ట్రోలింగ్ ఒక లెక్క అయితే, ఈవెంట్ తర్వాత జరుగుతున్న ట్రోలింగ్ ఇంకో లెక్క. ఆ రేంజ్లో భయంకరమైన ట్రోలింగ్ అయితే నడుస్తుంది. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కడు కూడా వాళ్ళ పరిస్థితి ఏంటంటే లేపి తన్నించుకున్నట్టుంది అందరూ. బండ్ల గణేష్ గురించి అంటే మనకు తెలుసు, ఎప్పుడు కూడా ట్రోల్స్ జరుగుతూనే ఉంటాయి, ఆయన పైన మేమ్స్ వస్తూనే ఉంటాయి, ఇవన్నీ సర్వసాధారణం. బట్ వీడు ఆది చెప్పాను కదా, హైపర్ ఆది ఈ హైపర్ ఆది తర్వాత బీవీఎస్ఎన్ రవి మగాడిగా పుట్టినందుకు ఫీల్ అవుతున్నాను లేకపోతే అని ఒక డైలాగ్ మిస్టర్ బచ్చన్లో సొంతంగా ఓన్గా రాసుకొని పెట్టుకున్నాడు కదా, ఆ మహానుభావుడే ఈయన. సో వీళ్ళంతా ఏంటంటే పడుకున్న గాడిదని లేపి తన్నించుకున్నట్టు అయింది వీళ్ళ పరిస్థితి. ఇప్పుడు చిరంజీవికి ట్రోల్స్ జరగడం అన్నది సోషల్ మీడియాలో 1,00,000 ట్రోల్స్ జరుగుతుంటాయి. దానికి ఈవెంట్ పెట్టుకొని వీళ్ళతో భజన చేయించుకొని తర్వాత ఆ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్స్ని కవర్ చేయడానికి వీళ్ళని ఉపయోగించుకోవడం ఏంటో. ఎందుకు ఇంత మెగాస్టార్ చిరంజీవికి ఇంత ఇన్సెక్యూరిటీ ఎందుకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ తుప్పాసగాళ్ళు పొగిడితే ఎంత, పొగడకుంటే ఎంత. ఇప్పుడు పొగిడితే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రజనీకాంత్ అలాంటి వాళ్ళు పొగిడితే దానికి అర్థం ఉంది. ఇప్పుడు చిరంజీవికి సమకాలీకులైన వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వీళ్ళు పొగిడితే దానికి కూడా ఒక అర్థం అనేది ఉంటుంది. వీడు జబర్దస్త్లో అంతా లేకి డైలాగ్స్ రాసుకొని బూతు డైలాగులు పెట్టుకొని లేకి కామెడీ చేసుకొని ఆడవాళ్ళని కించపరుస్తూ వాడు మొత్తం బాడీ షేమింగ్ అంతా ఆ లేడీస్ని కానీ ప్రతి ఒక్కరిని బాడీ షేమింగ్ చేస్తూ ద్వంద్వార్థాలు వచ్చే విధంగా, అసలు ఆ జబర్దస్త్ అనేది ఫ్యామిలీ ఆడియన్స్ చూసే విధంగానే ఉండదు. అలాంటి లేఖిగాడిని స్టేజ్ ఎక్కించి పొగిడించుకుంటున్నారు. సరే వాడంటే ఒక లెక్క, సరే వాడిని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఆడెవడో జూపా అంట, జూనియర్ పవన్ కళ్యాణ్ అంట. ఆడు స్టేజ్ ఎక్కి రే జగన్ గుర్తుపెట్టుకో నిన్ను అధపాతాళానికి తొక్కి, అది జరుగుతున్న ఈవెంట్ ఏంటి, వాడు వచ్చి మాట్లాడింది ఏంటి. ఇప్పుడు ఓకే, వాళ్ళు కూటమి గవర్నమెంటు, ఇది ప్రతిపక్షంలో ఉన్నారు, వీళ్ళు అధికార పక్షంలో ఉన్నారు. ఓకే, అక్కడ జరుగుతుంది ఏంటి, బర్త్డే ఫంక్షన్ పేరు మీద అంటే బర్త్డే ఫంక్షన్ సాకు చూపించుకొని ఆ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ని ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవడానికి ఒక ఈవెంట్ పెట్టుకున్నావు. సరే ఓకే, ఆ బర్త్డే ఫంక్షన్ అని చెప్పేసి కాస్త పొగిడారు. నువ్వు శిఖరానివి, నువ్వు అందనంత ఎత్తులో ఉంటావు, నువ్వు పర్వతానివి, నువ్వు వంగవు, నువ్వు లొంగవు, నువ్వు సముద్రానివి అని ఏదేదో పొగిడారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. తర్వాత ట్రోల్స్ గురించి చెప్పారు, ఇలా ట్రోల్స్ చేస్తున్నారు, బాస్ ఎందుకు తొక్కుతాడు, బాస్కు తొక్కే అలవాట్లేదు, ఆయన లేపుతాడు, తర్వాత ఆయనకు తొక్కడం అలవాట్లేదు, ఆయనకు ఎక్కడం అలవాటు ఉంది, ఇలాంటివన్నీ చెప్పి ఏదో కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. అంతవరకు బాగానే ఉంది. అసలు వీడి స్థాయి ఏంటి, ఈ జూనియర్ పవన్ కళ్యాణ్ అనే వాడి స్థాయి ఏంటి? వాడు స్టేజ్ ఎక్కి మీకు చిడతలు వాయిస్తున్నాడంటే మీరు ఏ రేంజ్కి దిగజారిపోయారో ఒకసారి అర్థం చేసుకోండి. అది నేను చెప్పేది. అసలు ఇంత ఇన్సెక్యూరిటీ ఎందుకని. లాస్ట్ చూసుకుంటే ఇదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మొన్న రామ్ చరణ్ నటించిన పెద్ద సినిమా రిలీజ్ అయింది. సినిమాలో ఉన్న కంటెంట్ ఇంత, వాళ్ళు ఇచ్చిన బిల్డప్ ఇంత, సినిమాకైన బడ్జెట్ ఇంత, ఆ కలెక్షన్లు ఎప్పుడు రావాలి? అసలు రామ్ చరణ్కి అంత మార్కెట్ ఉందా? RRR సినిమా ఒక్కదాన్ని పక్కన పెట్టేస్తే తర్వాత వచ్చిన గేమ్ చేంజర్ సినిమాకి కానీ, ఆ తర్వాత అంతకుముందు వచ్చిన ఆచార్య సినిమాకి కానీ కనీసం డే 1 కలెక్షన్స్ కూడా రాలేదు. అలాంటి సినిమాకి 350 కోట్ల బడ్జెట్ పెట్టారు. అది కూడా ఒక
బి గ్రేడ్ కంటెంట్ సినిమాది. అందులో కూడా అమ్మాయిల్ని చాలా వల్గర్గా చూపించారు. అది అసలు ఒక స్టార్ హీరో ముందడుగు వేయాల్సిన సినిమానే కాదు. అంటే కేవలం బాడీ షేమింగ్ మీద ఆధారపడి వాడెవరినో ఒకని అక్కడ నుంచి పట్టుకొచ్చారు. మీర్జాపూర్ మున్నాబాయ్ అని వాడిని తీసుకొచ్చారు. గుద్దలో తంతే గద్దలా ఎగురుతాం అనే డైలాగ్ కూడా ఇందులో వాడుకున్నారు. అంత బి గ్రేడ్ కంటెంట్ పెట్టుకున్న ఒక సినిమాకి సెకండ్ హాఫ్ అయితే అసలు ఏమీ ఉండదు సినిమాలో. అలాంటి సినిమాకి కలెక్షన్లు రాలేదు. ఓకే, పోస్టర్లు వేశారు, 100 కోట్లు, 200, 300, 400, 500 ఒకేసారి ఒక 1000 కోట్ల పోస్టర్ దించితే పోయేది కదా. అట్లా కాకుండా వీళ్ళు రోజుకు ఒక పోస్టర్ దించుకుంటూ వచ్చారు. ఓకే, అది సినిమా ప్రమోషన్ అనుకుందాం. ఆ తర్వాత నేషనల్ అవార్డు అంటే ఒక ఇన్సెక్యూరిటీకి ఫీల్ అయ్యారనమాట. అంటే అటు సైడు అల్లు అర్జున్కి ఏమో నేషనల్ అవార్డు వచ్చింది, ఇటు రామ్ చరణ్కి నేషనల్ అవార్డు రాలేదు. అటు అల్లు అర్జున్ చూసుకుంటే తన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. దాదాపుగా ఇండస్ట్రీ హిట్ కొట్టేశాడు. ఏది ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ కొట్టేశాడు ఏకంగా. ఇక్కడ చూసుకుంటే అంత సీన్ లేదు. RRR సినిమాని 3 భాగాలుగా పంచుకోవాల్సి ఉంటుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి, రామ్ చరణ్ ఇలా పంచుకోవాలి. ఆ తర్వాత వచ్చిన ఏ సినిమాలు కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ఇక అయిపోయిందిరా, పెట్టే బేడ సర్దుకుంటున్నాడు అని డౌట్ వచ్చిందేమో. మొత్తం ఈవెంట్ల మీద ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, సక్సెస్ మీట్లు, సినిమాకి పెట్టిన బడ్జెట్ రాలేదు. అసలు ఫస్ట్ సినిమాకి జరిగిన బిజినెస్ 220 కోట్లు అయితే సినిమాకి ఫైనల్ రన్లో వచ్చింది కూడా 190 నుంచి 200 కోట్ల మధ్యలోనే వచ్చింది. దాదాపుగా 25 కోట్ల వరకేమో లాసెస్ పెట్టింది సినిమా. కానీ 400 పోస్టర్ దించి సౌత్ ఇండియాస్ నెంబర్ 1 గ్రాసర్ అని వేసుకొని నేషనల్ అవార్డు రాకుంటే దానికి అర్థం లేదు. నేషనల్ అవార్డు రావడానికి ఎన్నో దారులు ఉన్నాయని నేషనల్ అవార్డును కూడా కించపరిచే స్థాయికి దిగజారంటే వీళ్ళు ఎంత ఇన్సెక్యూరిటీతో ఉన్నారు. ఇటువైపు చూసుకుంటే ఒక అల్లు అర్జున్తోనే పోటీ లేదు. ఇటువైపు జూనియర్ ఎన్టీఆర్ చూసుకుంటే RRR సినిమా తర్వాత దేవరా సినిమా చేశాడు. ఆ రికార్డు కొట్టడానికి కింద మీద పడి దొర్లుతున్నారు. ఒక ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమా అది. అసలు ఆ సినిమా ఆ రేంజ్లో పర్ఫామ్ చేస్తుందని ఎవడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా పర్ఫామ్ చేసింది సినిమా. అంత బ్యాడ్ టాక్ వచ్చింది, విపరీతమైన ట్రోల్స్ జరిగాయి, విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. సినిమాకి టాక్ కూడా సరిగ్గా రాలేదు. అలాంటి సినిమా దాదాపుగా 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. సినిమా బడ్జెట్ పైన ఒక 70 కోట్ల వరకేమో ప్రాఫిట్స్ తీసుకొచ్చింది సినిమా ఓవరాల్గా. ఆ రేంజ్లో పర్ఫామ్ చేసింది. సో వీళ్ళు చూస్తేనేమో ఇక్కడ ఈ రేంజ్లో ఉన్నారు. రామ్ చరణ్ చూస్తేనేమో తన గ్రాఫ్ అయితే పడిపోతూ వస్తుంది. దాంతో ఇన్సెక్యూరిటీకి ఫీల్ అయిపోయి ఈవెంట్ల మీద ఈవెంట్లు పెట్టి, సక్సెస్ మీట్లు పెట్టి, తర్వాత నేషనల్ అవార్డు రాకుంటే అసలు దీనికి ఎన్నో దారులు ఉన్నాయి, నేషనల్ అవార్డు రావాల్సిన అవసరం లేదు, ఇలా ఒక ఇన్సెక్యూరిటీకి అయితే ఫీల్ అయిపోయారనమాట. ఇప్పుడు చూసుకుంటే సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్స్కి ఒక ఈవెంట్ పెట్టుకున్నాడు సపరేట్. దీన్ని ఇన్సెక్యూరిటీ కాక ఇంకేమంటారు. ఆ తర్వాత రామ్ చరణ్కి కెవిన్ అని ఒక బాడీగార్డ్ ఉన్నాడు. ఆయనకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. అసలు నిజం చెప్పాలంటే వాళ్ళు వెళ్తూ ఉంటే రామ్ చరణ్ని చూడడానికి వచ్చే వాళ్ళకంటే ఆ కెవిన్తో మాట్లాడడానికి, ఆయన సెల్ఫీలు తీసుకోవడానికి వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువైంది. సో మరి ఏమనుకున్నారో ఏమో, ఆయన్ని పక్కన పెట్టేశారు, ఆ బాడీగార్డ్ని పక్కన పెట్టేశారు. మరి ఇంత ఇన్సెక్యూరిటీ అయితే ఎలా? సో వీళ్ళు ఏదో ఒక నేను చెప్తున్నాను కదా, ఒక ఇన్సెక్యూరిటీకి లోన్ అయిపోతున్నారు. అందువల్లనే ఈ ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. మరి ఎందుకని ఇంత ఇన్సెక్యూరిటీకి లోన్ అవుతున్నారో మనకు తెలియదు. మీకేమన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి. నాకు కూడా తెలియదు. థ్యాంక్ యూ.